గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. మాఫీ అరకొర, రైతు కొరకొర అంటూ మనకి వార్త ప్రధానంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 9 కల్లా రుణమాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత మాఫీపై మాటలు, తేదీలు మారుతూ వచ్చినాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఊరూరా దేవుళ్లపై ఒట్లు పెట్టి మరీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు. ఒకే దశలో అన్నది కాస్త 3-4 దశలైంది. తొలి 2 దశల్లో మాఫీ కాకపోవడం నుంచి రైతులు ఇంకా తేరుకోకముందే 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది, అందరికీ చేసేసామని సీఎం ప్రకటించారంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మాఫీ కాలేదు కానీ అయిపోయిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న సందర్భంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఆవేశంతో రంకలేస్తే అబద్ధం నిజమైపోదు అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. రైతుకే కాదు దేవుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం. దేవుళ్లపై ఒట్టు పెట్టి మరీ రుణమాఫీని ఎగవేసిన సర్కార్ కేటాయించిన 26,000 కోట్లలోనూ 9,000 కోట్లు కోత. ఇంతలా దిగజారిన దిక్కుమాలిన సీఎం మరొకరు లేరంటూ రేవంత్ పాపాలు రాష్ట్రానికి శాపంగా మారొద్దంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. రైతులనే కాదు దేవుళ్లను మోసం చేసిండు. అరకొర రుణమాఫీతో అబద్ధాల మాటలంటూ వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తిండు. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక మరోవైపు హరీష్ రావుపై సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి వ్యాఖ్యలు కూడా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రాష్ట్రానికి పట్టిన చీడ రేవంత్ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. నోరు తెరిస్తే అబద్ధాలు, అవాస్తవాలే. ఇంత అసభ్య సీఎం దేశంలోనే లేరు. సీతారామకు 7,400 కోట్లు ఖర్చు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. 8 నెలల్లో 75 కోట్ల నిధులతో ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తయితుందా? ప్రజలను మభ్యపెట్టడం కుదరదు. రుణమాఫీకి తొలుత 40,000 కోట్లను చెప్పి చేసింది 17,000 కోట్లే అంటూ హరీష్ రావు నీ మెడలు వంచి రుణమాఫీ చేయించిండు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అంటూ కూడా మనం వార్తను ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్ ఎత్తిపోతలు, కాంగ్రెస్ ఉత్తకోతలు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం ప్రజల కల సాకారం. 8 ఏళ్లుగా 7,400 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం 8 నెలల్లో 75 కోట్లు వెచ్చించిన కాంగ్రెస్ సర్కార్ అయినా అంతా తామే కట్టినట్టు ముఖ్యమంత్రి, మంత్రుల బిల్డప్. ప్రాజెక్టు 3 పంప్ హౌస్లు ప్రారంభం అంటూ చూస్తున్నాం. అయితే ఇక్కడ చూస్తే నిలదీసిన బీఆర్ఎస్ నేతల అరెస్ట్, సీతారామ నీళ్లు ఇవ్వాలన్న మాజీ ఎమ్మెల్యేలు రేగా, హరిప్రియ అరెస్ట్ ఆందోళనతో ఉద్రిక్తం అంటూ చూస్తున్నాం. నీళ్లు ఎత్తిపోసింది కొద్దిసేపే, ప్రారంభంలో గంటైనా నడవని పంప్ హౌస్లో అంటూ కూడా మనం గమనించవచ్చు. ఇక కేసీఆర్ ఎత్తిపోతలు, కాంగ్రెస్ ఉత్తకోతలు, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్గా విత్ ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ మనం విశ్లేషణాత్మకంగా మనం వార్తను చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే అభయహస్తం కాదు కబంధ హస్తం. వరల్డ్ బ్యాంక్ అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని దించుతున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ ఇంకో ప్రధాన వార్త ఇది. ప్రపంచ బ్యాంకు ప్రాపకం కోసం ప్రభుత్వం పాకులాట, అప్పులు తెస్తారంటూ ముఖ్యమంత్రి 15 ఆగస్టు సందేశం. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తారని గొప్పగా చెప్పుకొచ్చిన రేవంత్. అదే జరిగితే ఆర్థిక సార్వభౌమాధికారాలు తాకట్టు పెట్టినట్లే. సంక్షేమానికి ఎసరు పెట్టేలా బిగుసుకునే నిబంధనల చట్టం. సర్కార్ తలగ్గితే గ్యారంటీలు గగనమే, హామీలకు మంగళమే. బాబు హయాంలో సంస్కరణల పేరిట ప్రైవేటీకరణ ఉచ్చు. విద్యుత్ సంస్కరణలపై నాటి పోరాటాన్ని మరవని ప్రజలు. తెలంగాణలో 20 ఏళ్లుగా వినపడని ప్రపంచ బ్యాంక్ మాట. అప్పుల యావలో ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్ అంటూ కూడా మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కరెంటు కోతలు, అడిగితే బూతులు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఫోన్ చేసిన వ్యక్తిపై విద్యుత్ సిబ్బంది అసహనం, మద్యం మత్తులో తిట్లు, ఆడియో వైరల్. నేడు సీఎండీకి ఫిర్యాదు చేయనున్న బాధితుడు అంటూ కూడా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే తులం బంగారం ఇంకా దొరకలేదా అంటూ క్వశ్చన్ మార్క్ తో కూడా హెడ్లైన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. మహాలక్ష్మికి 2,500 ఏమయ్యాయి? స్టేషన్ కన్పూర్కు త్వరలో ఉప ఎన్నిక ఖాయమంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండ్రు. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ నేతల చేరిక అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిండు. ఇక నెక్స్ట్ చూస్తే రాజీవ్ విగ్రహం అస్తిత్వంపై దాడి అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది మనకి. తెలంగాణ స్వాభిమానాన్ని దెబ్బతీసే కుట్ర. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాలి. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయలేదు. వలసవాద పుత్రుడు. మొండిగా వ్యవహరిస్తే ప్రజల ధర్మాగ్రహానికి గురికాక తప్పదు అంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ హెచ్చరికను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే పీసీసీ చీఫ్ కౌన్ అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. రేసులో బలరాం నాయక్, అడ్లూరి లక్ష్మణ్, మధు యాష్కి. సామాజిక వర్గం కోణంలో ఎవరి ప్రయత్నాలు వారివే. మహిళా విభాగం అధ్యక్షురాలి మార్పు కూడా తథ్యం అంటూ మరో 20 నామినేటెడ్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక అంటూ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే అదానీని ఆదుకుందాం అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. బంగ్లా సంక్షోభంతో అదానీ పవర్కు ఇబ్బందులు, అధికార మార్పిడితో విద్యుత్ డీల్పై నీలి నీడలు. ఇప్పటికే గొడ్డా ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి షురు. రంగంలోకి ఎన్డీఏ సర్కార్, నిబంధనల మార్పు. బంగ్లాకి ఇవ్వాల్సిన కరెంటు ఇకపై దేశీయ గ్రిడ్లకు అంటూ అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్లో సంచలన కథనం. ఆప్తమిత్రుడికి లబ్ధి చేకూర్చడానికి అంటూ సర్వత్రా విమర్శలు అంటూ కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే ప్రధానంగా పీఎం పుషెస్ ఫర్ సెక్యులర్ సివిల్ కోడ్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది.
ఓఎన్ఓఎన్ చూస్తున్నాం. సేస్ ఇట్ ఇండియాస్ గోల్డెన్ ఎరా ఓస్ వికసిత్ భారత్ బై 2047 డే ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదాన్ని కూడా తీసుకొస్తున్నారు ప్రధాని. దానికి సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ చూస్తే గేర్ అప్ ఫర్ బైపోల్స్ కేటీఆర్ టు బీఆర్ఎస్ క్యాడర్ అని చూస్తున్నాం. సేస్ పార్టీ విల్ బి రీస్ట్రక్చర్డ్ ఫ్రమ్ విలేజ్ మండల్ లెవెల్స్ అంటూ కేటీఆర్ క్యాడర్కి పిలుపునిచ్చిన వార్తను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు. అయితే ఇవాళ మనం ప్రధానంగా 3 వార్తల మీద ఫోకస్ చేయబోతున్నాము. మాఫీ అరకొర రైతు కొరకొర అంటూ కూడా మనం చూసినాం. ఎందుకంటే రుణమాఫీకి వాళ్ళు ఇచ్చిన 40,000 కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు, కానీ పూర్తిగా చేసింది మాత్రం 31,000 కోట్లు చేయాల్సింది. 47 లక్షల మంది రైతులకు చేయాల్సింది. కానీ చూసుకుంటే 17,934 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది. 22 లక్షల మంది రైతులకు మాత్రమే ఇదైతే మొత్తంగా చూసుకుంటే 46% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అవుతుంది. అయితే పూర్తి స్థాయిలో జరిగిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి రైతుల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కేసీఆర్ ఎత్తిపోతలు, కాంగ్రెస్ ఉత్తకోతలు అంటూ కూడా మనం చూస్తున్నాం. అంటే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం చేసినంత తామే అని చెప్పుకుంటుంది కాంగ్రెస్ సర్కార్. కానీ 75 కోట్లు ఖర్చు పెట్టి మాత్రమే మొత్తం కూడా తామే చేశామని గొప్పలు చెప్పుకుంటోంది. మొత్తం దానికి సంబంధించి గతంలో ఏం జరగలేదు, పూర్తిగా తామే చేశామని చెప్పుకున్న దానికి సంబంధించి కూడా మనం వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే అభయహస్తం కాదు కబంధ హస్తం అంటూ కూడా మనం చాలా సీరియస్గా గమనించాల్సిన వార్త ఇది. ఎందుకంటే గత 20 ఏళ్లలో కూడా ఎప్పుడు కూడా తెలంగాణకు సంబంధించి ప్రపంచ బ్యాంకు మాట అనేదే రాలేదు. రాష్ట్రం ఇప్పటికే వచ్చిన 8 నెలల్లోనే తీవ్ర స్థాయిలో అప్పులు జరిగిపోయినాయి. తర్వాత భవిష్యత్తు ఏంటి ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి వరల్డ్ బ్యాంకును తెరపైకి తీసుకొస్తున్నారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని చెప్తున్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా నష్టపోబోతుంది అనే దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా చర్చిద్దాం.